शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्परासृष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यां वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా కలిపి అభిముఖముగా ప్రయత్నించినటువంటి సృష్టి క్షేత్రం అనేటటువంటి అత్యంత అద్భుతమైనటువంటి 108 అడుగులు ప్రపంచంలో అంటే మన భారతదేశంలో అభిముఖ పార్వతీ పరమేశ్వరులు ఎక్కడా లేరు. అటువంటి స్థితి మన నర్సీపట్నానికి కలుగుతోంది ఈ రోజున. అది పెద్దలు అయ్యనపాత్రుడు గారు తర్వాత విజయబాబు గారు సంకల్పించి ప్రతిష్ఠింపజేయదలిచినటువంటి ఈ యొక్క సృష్టి క్షేత్రం అనేటటువంటి అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమం మన భారతదేశంలో నర్సీపట్నంలో జరగడం మనందరికీ కూడా గర్వకారణం. పార్వతీ పరమేశ్వరులు వాళ్ళిద్దరూ కూడా వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. అంటే జగత్తి మొత్తానికి కూడా ఈ ప్రపంచం మొత్తానికి కూడా తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు ఇరువురు కూడా అభిముఖముగా వారిరువురిని అంటే ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి విగ్రహం ఈ ప్రాంతంలో అంటే మన నర్సీపట్నం ప్రాంతంలో రావడం అనేటటువంటిది మనందరికీ కూడా గర్వకారణం. ఇత పూర్వం మనకి చాలా రకాలైనటువంటి విగ్రహాలు ఉన్నాయి. మనకి హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ట్యాంక్ బండి దగ్గర బుద్ధుడి విగ్రహం ఉంది. అదేవిధంగా మన కైలాసగిరిలో శివపార్వతులు ఇద్దరు కూడా ఉన్నారు. అలాగే చాలా ప్రదేశాల్లో మనకి ఈ విగ్రహాలన్నీ కూడా కనబడుతున్నాయి. అటువంటి విగ్రహాలని చూడడానికి అంటే మన గుజరాత్లో చూసినట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంది. అలాంటి ప్రదేశంలో అంటే దాదాపుగా ఆ విగ్రహాల వలన ఆ ప్రదేశానికి పేరు వచ్చి అదంతా కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనేక రకములైనటువంటి ఉపాధి కలగజేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుని స్వామివారి యొక్క అనుగ్రహం కోరి ఎటువంటి ఆటంకములు లేకుండా ఈ కార్యక్రమం సఫలం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాం. స్వస్తి. అయ్యా అందరికీ నమస్కారం అండి. నా పేరు కనిపిండి ఫణికుమార్ శర్మ. మాది నర్సీపట్నం గ్రామం. తత్పురుషాయుత్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నర్సీపట్నం గ్రామంలోని మనము చాలా పుణ్యంగా పుట్టడం చాలా పుణ్యకారంగా చేసుకున్న ఇది కనుక మన గ్రామంలో ఉన్నటువంటి పెద్ద చెరువులోని అయ్యన్న పాత్ర గారి ఆధ్వర్యంలోని విజయబాబు గారి ఆధ్వర్యంలోని రాజేష్ బాబు గారి ఆధ్వర్యంలోని సృష్టి క్షేత్రం అని నామకరణం చేసి 108 అడుగుల విగ్రహము శివపార్వతుల విగ్రహము ఏర్పాటు చేస్తున్నారు. చాలా దివ్యమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే మనకి ఇక్కడ ఉత్తరవాహిని నదీ తీరమున దక్షిణ కాశీగా పిలుచుకుంటున్నాము. 4 ఊర్లు వారు కూడా శివరాత్రికి వచ్చేసరికల్లా ఉత్తరవాహినికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవారు. అలాగే దారమట్టము మరియు కళ్యాణపులావ కూడా వెళుతూ ఉంటారు. క్షేత్రం అనేసరికల్లా శివుడు విగ్రహం లేదని ఇప్పటిదాకా నర్సీపట్నంలో ఉన్న పురోహితులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అలాంటి సమయంలోని సృష్టి క్షేత్రం కింద నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద 108 అడుగులతోటి మన ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ యొక్క దివ్యమూర్తుల విగ్రహము భయభ్రాంతులుగా రూపొందించడం జరుగుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా తన వంతు సహాయం చేయమని అడుగుతున్నారు. కాకపోతే అయ్యన్న పాత్ర గారు ఎవరిని కూడా సహాయం కోరలేదు. కనుక ఈ యొక్క కార్యక్రమానికి ఎవరూ కూడా అడ్డు చెప్పవద్దని, అలాగే శివుడికి ప్రతి ఒక్కరి ఇంట్లోంచి కూడా ఒక్కొక్క పువ్వు తెస్తే మాల కింద అవుతుందని ఒక నిర్మాణంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టి ఉన్నారు. కనుక మేము కూడా మొన్న పేపర్లోని ఈ వాట్సాప్ యూట్యూబ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరో ఆపుతున్నారని మేము చూస్తున్నాము. కానీ ఎవరి పేరు అనేది మనం చెప్పట్లేదు. శివుడు జోలికి ఎవరు వచ్చినా సరే వారి యొక్క కుటుంబం కూడా అంతా కూడా ఎక్కడ ఇది ఉండదండి. ఎందుకంటే శివుడు లేనిదే ఎక్కడ కూడా ఏ కార్యక్రమం కూడా జరగదు. కనుక ఈ యొక్క కార్యక్రమానికి ఎవరో కూడా అడ్డు చెప్పొద్దని ప్రత్యేకించి
నర్సీపట్నం గ్రామ పురోహితులందరం కూడా విన్నవుగా విధిగా చేతులను నమస్కారం చేసి అందరినీ కూడా ప్రాధాయపడుతూ అడుగుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి చేతనైతే సహాయం చేయండి, లేకపోతే ఆ రోజు ఓపెనింగ్ రోజు వచ్చి కొబ్బరికాయ కొట్టి శివుడు అనుగ్రహం చెంది వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.